ఈరోజు మనం ట్రాక్ మ్యాన్ డ్యూటీలో అత్యంత డిఫికల్ట్ రోల్ అయినటువంటి నైట్ పెట్రోలింగ్ గురించి తెలుసుకుందాం. నైట్ పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది, మా యొక్క కష్టాలు, దానివల్ల మనం ఈ ట్రాక్ని ఏ విధంగా సేవ్ చేయాలి. మీ అందరూ కూడా రైల్వే గ్రూప్ డి జాబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ట్రాక్ మ్యాన్ జాబ్ సెలెక్ట్ చేసుకునే ముందు నైట్ పెట్రోలింగ్ గురించి తెలుసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఇన్ గ్రూప్ డిలో డిఫికల్ట్ జాబ్ ప్రొఫైల్ ఏదైనా ఉందో ట్రాక్ మ్యాన్లో నైట్ పెట్రోలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ముందుగా నైట్ పెట్రోలింగ్ స్టార్ట్ అనేది ఎప్పుడంటే నైట్ 10:30 స్టార్ట్ అవుతుంది. నైట్ 10:30 నుంచి మార్నింగ్ 6:30 టోటల్ 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్లో మనకి ఒక బీట్ లెంత్ అనేది 4 km ఇస్తుంది అనమాట. ఆ ఒక్క స్టేషన్ నుంచి హద్దు 4 km ఉంటుంది. అవతల నుంచి ఇంకో స్టేషన్ నుంచి అదర్ పర్సన్స్ వస్తారు. మధ్యలో ఏంటంటే మన యొక్క హద్దు ఉంటుంది కదా, బీట్ లెంత్ ఎండింగ్ పాయింట్, అక్కడ మనం బుక్ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి. మనం ఒక డైరీ అంటారు దాన్ని, మనకి బీట్ లెంత్ ఒక డైరీ ఉంటుంది. దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా మనం 10:30కి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ మాస్టర్ చేత సైన్ చేయించుకొని అక్కడ నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి యాప్ అనేది వచ్చింది ప్యాట్రైల్ అని, అది ఆన్ చేసుకొని అది మనం 10:30 స్టార్ట్ చేసి మనం ట్రాక్ పై మనకి మొత్తం ట్రాక్ మీద 2 లైన్లు ఉంటాయి, అప్ లైన్ అండ్ డౌన్ లైన్. మనం ఇప్పుడు నేను చిన్నగంజం స్టేషన్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి చిన్నగంజంలో నేను అక్కడ నుంచి నా యొక్క బీట్ లెంత్ ఎండింగ్ పాయింట్ 4 km రావడానికి స్టేషన్ నుంచి నేను డౌన్ లైన్లో స్టార్ట్ అవుతున్నాను. అక్కడ నుంచి మధ్యలో మాకు 226 గేట్ అనేది ఒకటి ఉంటుంది. గేట్ ఎందుకంటే గేట్ మ్యాన్ అనేవాడు మనకు ఒక టైం ఉంటుంది, ఒక 45 మినిట్స్కి, అంటే 1.5 or 2 km ఉంటుంది డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ స్టేషన్ నుంచి గేట్కి మనము 45 మినిట్స్లో గేట్కి వెళ్ళి గేట్ మ్యాన్ యొక్క సైన్ అనేది మన డైరీలో చేయించుకుని ప్రూఫ్ అనమాట, మనం వెళ్ళామా లేదా అని. ఆ తర్వాత అక్కడ గేట్ మ్యాన్ అనేవాడు మన బుక్లో సైన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం మరొక 1.5 or 2 ఓవరాల్ 4 km కదా, అది ఆల్మోస్ట్ గేటు మిడిల్లో ఉంటుంది. అక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత ఇలా నడుచుకుంటూ డౌన్ లైన్లో వచ్చి ఎండింగ్ పొజిషన్ ప్రజెంట్ మన ఎండింగ్ పొజిషన్ 4 km. ఇప్పుడు మనం ఉన్నది ఎండింగ్ పొజిషన్ అనమాట. నైట్ 12 గంటల అయింది ఇక్కడ మేము వచ్చి. ఇక్కడ ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ దొరబాబు ఉన్నాడు. ఈ అబ్బాయి మనకి చెప్పాను కదా, ఉప్పగుండూరు స్టేషన్ అటు నుంచి వచ్చిన అబ్బాయి అనమాట. ఇప్పుడు మనం బుక్ ఎక్స్చేంజ్ కోసం మనం వచ్చాం. ఈ అబ్బాయి రావడానికి ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇలాంటి బ్రిడ్జ్ అనేవి ఒక 4 ఉంటాయి. ఈ 4 బ్రిడ్జ్ దాటలేదు. వీళ్ళకి ఏరియా కూడా కొంచెం భయంకరంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళ స్టేషన్ నుంచి నార్మల్గా అయితే నైట్ పెట్రోల్ మ్యాన్ ఒక్కడే ఉండాలి. వీళ్ళ స్టేషన్ నుంచి ఇటు ఒక అన్న ఉన్నాడు. అన్న పేరు మనకి ప్రసాద్ అన్న, సీనియర్ మోస్ట్, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఆ తర్వాత మనకి దొరబాబు రీసెంట్గానే ఒక 2 years అవుతుంది నాతో పాటు జాయిన్ అయ్యాడు. అటు నుంచి బ్రిడ్జ్ ఎక్కువ ఉంటే కొద్దిగా డేంజర్ ఏరియా కాబట్టి అటు నైట్ పెట్రోల్ మ్యాన్ ఇద్దరిస్తారు. కాబట్టి వాళ్ళు అలా సరదా మాట్లాడుకుంటూ అలా వచ్చేస్తుంటారు. ఇటు నేనైతే సింగిల్గానే వచ్చాను. ఇప్పుడు మనతో పాటు మన సీనియర్ మోస్ట్ ప్రసాద్ అని ఉన్నాడు. అతని యొక్క ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుందాం. అన్న, నైట్ పెట్రోలింగ్ నీ యొక్క అనుభవం బట్టి కొంచెం ఎక్కువ కొద్ది 2 ముక్కల్లో నీ యొక్క అనుభవాన్ని మాతో షేర్ చేసుకుంటామని మరి కోరుతున్నామన్నా. జస్ట్ నైట్ పెట్రోలింగ్ గురించి నీ యొక్క ఒపీనియన్ చెప్పన్న. మనకి ఈ జాబ్లోకి రావాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం తెలుసుకుంటారు అనమాట. కొంచెం ధైర్యం చెప్తారు పిల్లలకి. నైట్ పెట్రోలింగ్ అనేది రైల్వేలో ట్రాక్ మ్యాన్కి బహు కష్టతరమైనటువంటి జాబ్ అని చెప్పాలి. ఎందుకంటే నైట్ మనం ట్రాక్ చూసుకుంటూ ఎక్కడ బ్రేకేజీలు జరుగుతున్నాయి, ఎస్ఏజీలు ఎంత డిస్టెన్స్ గ్యాప్ ఉంది, ఇవి చూసుకుంటూ మనం ఇవన్నీ నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అదేవిధంగా ట్రాక్ చూసుకుంటూ పోవటం మన ప్రొటెక్షన్ కూడా చాలా అవసరం. ఎందుకంటే బండి వస్తే డైరెక్షన్లో మనం ఉంటాం కాబట్టి మనం ఏదైనా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే బండిని మనల్ని ఢీ కొట్టినప్పుడు మనకి మన కుటుంబానికి అపాయం జరిగింది, తర్వాత ట్రాక్ కూడా అపాయం జరిగింది. కాబట్టి భద్రతా విషయంలో మొదట మనం చాలా జాగ్రత్తగా ఉండి ట్రాక్ని గమనించుకుంటూ వెళ్తూ ట్రాక్లో ఉన్న లోపాలు మనం సరి చేసుకొని బీట్ లెంత్ కంప్లీట్ చేసుకొని తిరిగి మరలా స్టేషన్కి వచ్చి మరలా సైన్ పెట్టుకొని ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని మరలా వీటిని కొనసాగించాలి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు అన్న మీకు వస్తుంది? మొత్తం 2 రౌండ్లు కలిపి 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్లు ఒక నైట్ పెట్రోల్ మీద నడాలి. ఇలా ఎన్ని రోజులు మీరు చేస్తారు కంటిన్యూగా? ఒక ట్రిప్లో 4 days ఒక నైట్ పెట్రోల్ మ్యాన్ చేయాలి. అది చాలా డిఫికల్ట్. ఇది ఫ్యూచర్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ కూడా దీనికి అప్పుడు బ్రిటిష్ కాలం రూల్సే అమలు చేస్తున్నారు. ఇది ఫ్యూచర్లో దీన్ని ఏమైనా మారుస్తారో ఏమైనా చూడాలి. ఇప్పుడు మాతో పాటు మేము తెచ్చుకుని కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని మనం నెంబర్ ప్లేట్ అంటాం, అది మనకి ట్రైన్ వచ్చేటప్పుడు చూపించాలి. ఇప్పుడు మనకి ట్రై కలర్ లైట్ ఇవి ఇక్కడ స్పానర్ మెయిన్. నేను చెప్పాను కదా డైరీ బుక్ ఇదే మెయిన్ అనమాట. ఎక్స్చేంజ్ చేసుకోవాలి. జాకెట్, షూ, సేఫ్టీ షూ, ప్రతిదీ కూడా మన సేఫ్టీ, మన ట్రాక్ సేఫ్టీ ఎంత మనకి ఇంపార్టెంటో మన సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫ్యామిలీ మనం నమ్ముకొని ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్ సేమ్ ఇంతే ప్రాసెస్. ఇటు నుంచి ఇలా నేను అప్ లైన్లో వెళ్ళి మళ్ళీ డౌన్ లైన్లో వస్తాను. ఇలా 2 రౌండ్లు కంప్లీట్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 16 km అవుతుంది. 16 కిలోమీటర్ నైట్ మొత్తం నడవాలి. సో దీనికి మనకి ఒక రిస్క్ ఎలిమెంట్స్ అనేది 3000 పెట్టి ఒక మనిషిని బలి ఒక చేస్తున్నట్టే అనిపిస్తుంటుంది. కానీ జాబ్ రాకముందు ఏ జాబ్ వచ్చినా పర్లేదు అని ఫీల్ అయ్యి వచ్చాం.
వచ్చాక అమ్మ దీని అమ్మ ఏంద్రా ఈ జాబ్ ఇంత కష్టంగా ఉందా అని అనిపించిన సో మన కోసం మన కుటుంబం కోసం ప్రయత్నిస్తాను ఇంకో జాబ్కి వచ్చినంత వరకు ఇదే జాబ్లో కంటిన్యూ అవుతాం. ఫ్రెండ్స్ ఆలోచించుకొని మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇది ఏంటంటే ట్రాక్ మెయింటైనర్, ఇది ఒక సివిల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనుకుని ఫస్ట్ ఆప్షన్ దీనికి ఇస్తే మేము ఇప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నామో తర్వాత మీరు కూడా అదే విధంగా ఇబ్బందులు పడతారు. సో ఇప్పుడు మాకైతే అవేర్నెస్ అప్పుడు తక్కువగా ఉంది, అప్పుడు మాకు తెలియలేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ ట్రాక్ మనకి ఇచ్చాం. మీరు మేము నాకు ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అలా అని మీరు భయపడద్దు, ట్రాక్ మన జాబ్ బాగానే ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత తప్పదు చేయాలి. బట్ మన ఫస్ట్ అవకాశం ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి మీరు అనమాట ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఇవనేది చూసుకుంటూ ఇచ్చుకోండి. ట్రాక్ మెన్షన్ అనేది ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ప్రియారిటీ ఇస్తే బెటరే. బట్ వస్తే మాత్రం ఇప్పుడు మేము ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాం, వచ్చింది. ఇక్కడ మాకు నచ్చకపోయినా సరే కొంచెం హ్యాపీగా మూవ్ అవుతూ సాగిపోతూ ఉండాలి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. బ్రో కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి బ్రో. ఓకే, మా ఫ్రెండ్ నాకు కొన్ని క్వశ్చన్లు అడుగుతామన్నాడు. ఇప్పుడు నేను అనమాట మీ అందరికీ అది క్లారిటీ సిద్ధంగా ఉన్నాను. నువ్వు నైట్ పెట్రోలింగ్ లో ట్రాక్ సేఫ్టీగా నువ్వు చూసుకుంటున్నావు బ్రో. ఓకే బ్రో, నీ సేఫ్టీని ఎవరు చూస్తున్నారు బ్రో? ఎవరి సేఫ్టీ వాళ్ళే చూసుకోవాలి బ్రో. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ప్రాణం అనేది నీ లైఫ్ అనేది నువ్వు చూసుకోవాలి. నువ్వు ఒకలా ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ నీ ట్రాక్. నీకు ఇప్పుడు ట్రైన్ స్పీడ్ అనేది 130 పెంచారు. 130 స్పీడ్లో ఒక ట్రైన్ వస్తుంది. మన కర్వ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మన ట్రైన్ అనేది కర్వ్ ఎప్పుడు ఉందో మనకి ట్రైన్ దగ్గరకు రాగానే కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే నువ్వు ట్రాక్ ఏ విధంగా అయితే ఎంత అబ్జర్వేషన్లో ఉన్నావో నీ సేఫ్టీ అంటే ఏంటంటే నువ్వు ఇయర్ ఫోన్స్ ఏ పెట్టుకోకుండా ఫోన్లో మాట్లాడుకున్నా నీ ఫోకస్ అంతా ట్రాక్ మీద, అదేవిధంగా ట్రైన్ సౌండ్ మీద, ట్రైన్ లైట్ మీద ఉండాలి. ఎందుకంటే నీ కోసం అక్కడ లోకల్ పైలట్ టైం నీకు ట్రైన్ అప్పుడు అక్కడ మహా అయితే హార్న్ కొడతాడు, అంతమించి నీకు స్పీడ్ కూడా తగ్గించడు. నువ్వు చనిపోతే లాస్ అయితే నీ లైఫ్ నీ ఫ్యామిలీ అంతా బాధపడతారు. కాబట్టి నీ సేఫ్టీ నువ్వు మాత్రమే చూసుకోవాలి. అదే బ్రో, వింటర్ సీజన్లో ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ రన్ అవుతుంది కదా బ్రో. అవును బ్రో, ఒక పోస్ట్ కూడా కనిపించట్లేదు. అప్పుడు ఎలా బ్రో మన సేఫ్టీని మనకి ఒక అది మనందరం కలిసి ట్రై చేయాలి బ్రో. ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు అప్పుడు ఎలా బ్రో అంటే అది వాళ్ళ రైల్వే వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, చాలా కష్టమైంది నైట్ పెట్రోలింగ్ అని కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు మనం కొంచెం ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంటుంది. మనకు ఒక్క పోస్ట్ దగ్గరికి వెళ్ళి సమ్ టైమ్స్ మన ట్రైన్ 2 పోస్టులకి ఒక పోస్ట్ దగ్గరికి రాగానే కనిపిస్తుంది. వాడు హార్న్ కొడతాడు, హార్న్ ఒకటే మనం ఫోకస్ చేయాలి. ఎలాంటి టైం అయినా సరే మన సేఫ్టీ మనం చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవడు పట్టించుకోడు, ఎవడు మన సేఫ్టీ గురించి ఆలోచించడు. సరే బ్రో, ఇంత టెక్నాలజీ ఉంచుకొని చాలా జోన్స్లో ట్రాకర్స్ అన్ని పెట్టారు, సెన్సర్లు పెట్టారు, అన్ని పెట్టారు. మనకెందుకు బ్రో ఈ పరిస్థితి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు ఒంగోలు సెక్షన్లో పనిచేస్తున్నాం. పక్కన చీరాల సెక్షన్ ఉంది. చీరాల సెక్షన్ నైట్ పెట్రోల్ ప్రెజెంట్ లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ రీసెంట్గా ట్రాక్ మొత్తం అప్డేట్ చేస్తారంటే పాత ట్రాక్ అంతా తీసి కొత్త రైలు మార్చారు. మనం కూడా ఆల్మోస్ట్ మార్చారు. బట్ ఇక్కడ ఎందుకనేది పెట్రోలింగ్ అనేది తీయట్లేదు, తెలియట్లేదు. ఎందుకంటే ఏదైనా నైట్ జరిగితే లేకపోతే నైట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాక్ను ఒక సేఫ్టీ చేయాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకునే కొన్ని వందల మంది ట్రైన్లో ప్రయాణిస్తున్నారు కాబట్టి. సో ట్రాక్ ఆ యొక్క మెయిన్ ట్రాక్ సేఫ్టీ కోసం ఒకరిని మనకేంటి గట్టిగా కాపలాగా ఒకరిని పెట్టాలని ఆయన రన్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఓకే, టైం అవుతుంది మంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.